అయితే ఏం చేశారు? కాళ్ళలో పడేశారు మా టిఫిన్ బండి. ఎవరు పడేశారు? వేరే వాళ్ళు తెలియదు, కావాలని పడేశారు. చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర, అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది. చచ్చిపోవడం పట్టు అంటుంది. ఎవరు? కానీ మా అమ్మ దేనికి? ఎందుకంటే టిఫిన్ బండి ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు అంటుంది. అందుకని నేను వచ్చాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు? లారీకి వెళ్తాడు. మరి పడుచుకోడా? ఇప్పుడు ఆ బండి పెట్టుకోవడానికి లేదా? టిఫిన్ బండి కావాలి. పెట్టుకోవడానికి కావాలా? ఎక్కడ పెట్టావరా? ఏ హాస్పిటల్ దగ్గర? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అందులో ఏం రాసావు? చూపి పేపర్ చూపి. ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు ఫైనల్గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి నీకు అక్కడ, అంతేగా? స్కూల్కి వెళ్ళలేదు దేనికి? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళకుండా వచ్చేసారు. ఓకే రైట్. తీసేసారని చెప్పేసి ఏదో సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళారు. వీళ్ళు మీడియా వాళ్ళు చూసి ఎక్కడండి కమిషనర్ గారితో మాట్లాడారా? సో వీళ్ళ కంప్లైంట్ ఏంటంటే జీజీహెచ్ దగ్గర షాప్ నాది ఉండేది తీసేసారు. బట్ ఆవిడ చెప్పేది ఇంకా మిగతా షాప్స్ అన్నీ ఉన్నాయి, నాదొకటి క్లోజ్ చేసి నన్ను నడపనివ్వటం లేదు టిఫిన్ బండి అనేది లాస్ట్ టైం అట్లా చెప్తున్నారు. వెరిఫై చేయమని ఇచ్చాము. ఇప్పుడు 1 వీక్ అయింది, ఎవరు ఏం చేయలేదు. మళ్ళీ ఆవిడ లేకుండా ఈ అబ్బాయి ఒకటే ఇప్పుడు గ్రీవెన్స్ వచ్చాడు. మీరు మన వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసి లాస్ట్ వీక్ పెటిషన్ మీద ఆవిడ ఒరిజినల్ ప్లేస్ ఎక్కడో అంటే పక్కన వాళ్ళు గొడవను మీ వాళ్ళు తీసామో మనకు తెలియదు. ఫస్ట్ షాప్ అయితే రెస్టోర్ చేయించండి. జీజీహెచ్ మెయిన్ వాల్ మనం ఎవరికి ఇవ్వడం లేదు, బట్ మిగతా సైట్స్ అన్ని పెట్టుకొని ఉన్నారు కదా, అక్కడెక్కడ ఒక చోట అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. చెప్తాను. ఇలాంటి పంపించాలి, మామూలు ఇరిగేషన్ కాదు.